ఆంజనేయ స్వామి రాముడు కోసం లంకకు సీత కోసం లంకకి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి పాడతాడు అలా. నేను సీతమ్మ కోసం లంకకు పోతున్నా అని. అంతేనా? సీతమ్మ కోసం లంక పాడక్క ఒకసారి. అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి, అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి, రంజి పెట్టుకున్నాడమ్మా నా రాముడు, నేను తట్టుకోను అంజనమ్మ ఈ మాదలు, రంజి పెట్టుకున్నాడమ్మా నా రాముడు, నేను తట్టుకోను అంజనమ్మ ఈ మాదలు. ఏది ఏమైనా సామైన బ్రతుకైనా నా రామయ్య తండ్రి కోసం 7 సముద్రాలు 14 సముద్రాలు దాటి ఆ లంకనంత గాలించి నా తల్లి సీతమ్మ జాడను తెస్తానమ్మా, నా కన్న తల్లి అంజనమ్మ. నేను పోతనే తల్లి లంకలోనికి నా తల్లి సీత జాడ తేవడానికి, నేను పోతనే తల్లి లంకలోనికి నా తల్లి సీత జాడ తేవడానికి అని ఆంజనేయ స్వామి చెప్పినప్పుడు ఆ తల్లి కొడుకుకు జాగ్రత్తలు చెప్తూ ఉంటది. నా కొడుక అంజన్న పోతే పోతివి గాని పోయిన కాడ పదిలం బిడ్డ, నువ్వు చిన్నప్పుడే బగబగ మండే సూర్యుణ్ణి పండనుకొని మింగబోయినావు బిడ్డ, జర ఎక్కడ ఏముందో చూసుకొని పోయిరారా కొడుకా, నా కొడుక అంజన్న పోయిరారా నా కొడుక అలంకకు పోయిన కాడ పదిలమూరా నా కొడుక, ఆ రావణుణ్ణి తెలుసుకొని నా కొడుక నిండు దీవెనలు పొంది పోరా అంజన్న. సూపర్. అంటే ఇవి వాడేదా చేను పనులకు పోయినప్పుడు ఇవి. కానీ ఇప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అక్క, పోతుండ్రా ప్రోగ్రామ్స్ అంటే చిన్న చిన్న ఈవెంట్ ఏడైనా ఇప్పుడు వస్తే పోవుడు, లేదంటే కూలి పనికి పోతావా అక్క? ఇప్పటికి పోతావా కూలి పనికి? అంటే ఒక ప్రోగ్రామ్ పోయింది అనుకో, అంటే మామూలుగా ఇస్తారా? అంటే వస్తాయా బాగానే? ఒక ప్రోగ్రామ్ పోతే 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు వస్తే ఏం బతుకుతుంది? ఒక ప్రోగ్రామ్కి వెళ్దాం. నెలకి ఎన్ని పడచ్చు అట్లాంటి? ఎన్ని పడవు అసలు, ఒక్కోసారి లేనప్పుడు లేవు అసలు. ఇప్పుడు అసలు ఆ ప్రోగ్రామ్సే నడుస్తలేవు నన్ను అడిగితే కదా అక్క. ఇక కూలి ఏదో చిన్న 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 మీటింగ్స్ అవి ఉంటే పిలిస్తే పోడు. ఆ పిలిస్తే పోయినా గానీ ఆ తీసుకుపోయిన వాళ్ళు మాత్రం ఇస్తుర్రా? వాళ్ళు కూడా ఇక చెప్పకూడదు కలక. ఎందుకు చెప్పద్దు? అట్లాంటి వాళ్ళు చేయబట్టే కదా మీలాంటి వాళ్ళు పాపం కింది స్థాయిలో ఉన్నారు. టీం లీడ్ చేసేటోళ్ళేమో ఆడికే వెళ్ళిపోతారు. టీం లీడ్ చేసే పాపం టీము నడవడానికి కారకులైన మీలాంటి వాళ్ళేమో అక్కడనే ఉండిపోతారు. ఈ పరిస్థితి ఉంటది.